వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకున్నాం ఇప్పటి వరకు. అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. సో అందులో ఇంకా ఏమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే, అంటే మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్సెల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎక్సెల్ అంటే ఎంఎస్ ఆఫీస్ లో ఒక పార్ట్. ఇది ఎక్సెల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఎంఎస్ వర్డ్ ని యూజ్ చేసి రెజ్యూమ్స్ కానీ, లెటర్స్ కానీ, బయోడేటా ఫార్మ్స్ కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ ని, అంటే ఏదైనా టెక్స్ట్ బుక్ అనుకున్న దాంట్లో ఇన్ఫర్మేషన్ ని, అలాంటి వాటిని డాక్యుమెంట్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. సో రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఎంఎస్ వర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఎక్సెల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి ఏదన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని, ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, స్టాఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఉంది. వాటిని కనుక క్రియేట్ చేయాలి అంటే ఎంఎస్ వర్డ్ ఏం చేస్తాం, టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేస్తాం. సో ఆ టేబుల్ క్రియేట్ చేయడం కూడా ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అని చూసుకుంటా, ఇంకా కావాలి అంటే ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఈ ఎక్సెల్ లో ఏమవుతుంది అంటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాలేజే ఉంది, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు, ప్రతి ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు. సో స్టూడెంట్స్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ మానేస్తే వాళ్ళని డిలీట్ చేయాల్సి వస్తుంది, నేమ్స్ ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళ మార్క్స్ ని టోటల్ చేయడం కానీ, లేకపోతే కొన్ని మార్క్స్ ని డిలీట్ చేయడం, షార్ట్ చేయడం, ఫైన్ చేయడం, ఫిల్టర్ చేయడం, అటువంటివి ఎంఎస్ వర్డ్ లో కష్టం అవుతుంది. అలాగే ఇందులో మనకి సైంటిఫిక్ కాలిక్యులేషన్స్ కూడా ఇందులో మనం చేయగలుగుతాం ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి. సో ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి కాలేజ్ వర్క్స్ కానీ, ఆఫీస్ వర్క్స్ కానీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఎక్సెల్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి. సో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎంఎస్ వర్డ్ గురించి, ఎంఎస్ ఎక్సెల్ గురించి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. అదే డిగ్రీ బేసిక్ తో మనం జాబ్ చేయాలి అంటే ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అనేది క్లియర్ గా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఎక్సెల్ గురించి మీకు చెప్తాను ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక డేటాని ఇచ్చాను, స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ 15 మెంబర్స్ ని టైప్ చేశాను. ఇంకా మనం టైప్ చేయాలి అంటే మనకి కింద ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, అంటే చాలా రోస్ అనేవి ఉంటాయి. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ కి చార్ట్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎంఎస్ వర్డ్ లో కూడా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఎలా ఫస్ట్ మనం ఎక్సెల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి అంటే, ఇక్కడ మనకి ఇది విండోస్ 10, ఇది విండోస్ 7 అనుకోండి, డైరెక్ట్ గా ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్ లో ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఎక్సెల్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ నేను సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా ఎక్సెల్ అని టైప్ చేస్తాను. చూడండి, ఎక్సెల్ అని టైప్ చేయగానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 అని కనిపిస్తుంది. దీని కనుక క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా. సో మనకి ఎంఎస్ వర్డ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, షీట్స్, మనకి ఎంఎస్ వర్డ్ లో పేజెస్ అంటాం, ఇక్కడ అయితే షీట్స్ అని పిలుస్తాం. సో మనం ఎంఎస్ వర్డ్ లో క్రియేట్ చేసే వాటిని డాక్యుమెంట్స్ అంటారు, ఎంఎస్ ఎక్సెల్ లో క్రియేట్ చేసే వాటిని షీట్స్ అంటారు. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని పిలుస్తారు. సో ఇక్కడ నేను జూమ్ ఇన్ చేస్తున్నాను, చూడండి మనకి పేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పైన ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ అంటే మనం క్రియేట్ చేసిన షీట్ కి పెట్టే నేమ్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏమీ సేవ్ చేయలేదు కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చూపిస్తుంది. సో దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది మినిమైజ్ ఆప్షన్. అలాగే మినిమైజ్ అంటే మనకి ఇక్కడ టాస్క్ బార్ దగ్గర మినిమైజ్ అవుతుంది. సో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ దాని పక్కన ఉన్న బటన్ ని మ్యాక్సిమైజ్ అంటారు. సో నెక్స్ట్ ఇది క్లోజ్ ఆప్షన్.
ఇటువైపు చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఆఫీస్ బటన్ ఉంటుంది. దీని కనుక క్లిక్ చేస్తే మనకి దీంట్లో న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. న్యూ అంటే మనం కొత్తగా డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి, ఓపెన్ అంటే మనం ఆల్రెడీ అదే సేవ్ చేసిన ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవడానికి, అలాగే సేవ్ చేయడానికి. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఎక్సెల్ యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. సో ఇక్కడ చూసారంటే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే దీంట్లో ఏముంటాయి, ఆఫీస్ బటన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా దీంట్లోంచి ఇక్కడి నుంచే డైరెక్ట్ గా ఓపెన్ చేయడానికి కానీ సేవ్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఆప్షన్స్ మనం ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే నేను ఇందులో మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టిక్ పెట్టి ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి, టిక్ మార్క్ లేనివి డిస్ప్లే అవ్వవు. సో అండు, రీడు అనేది ఇక్కడ టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ అండు, రీడు అనేవి డిస్ప్లే అయినాయి. సో ఇది ఓపెన్. అలాగే మనం సేవ్ ఆప్షన్ కూడా ఇక్కడ రావాలి అంటే సేవ్ ఆప్షన్ కి టిక్ మార్క్ ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ సేవ్ అనేది యాడ్ అయింది పిన్ దగ్గర. సో కావాలి అనుకుంటే టిక్ మార్క్ పెడతారు, అవసరం లేదంటే టిక్ మార్క్ తీసేయచ్చు. సో ఓపెన్ కి టిక్ మార్క్ తీసేస్తున్నాను. సో ఈ డిస్ప్లే దగ్గర ఓపెన్ అనేది లేదు. సో ఈ కస్టమైజ్ పిన్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో దీని కింద ఉన్నాయి చూడండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అని వీటిని ట్యాబ్స్ అని పిలుస్తారు. అలాగే సో ఈ ఏరియా అంతా కూడా రిబ్బన్ అని పిలుస్తారు. సో వీటిని రిబ్బన్ అంటారు. సో నెక్స్ట్ ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ వీటిని ట్యాబ్స్ అన్నాం కదా, వీటిని రిబ్బన్ అన్నాం. ప్రతి రిబ్బన్ లో కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో హోమ్ ట్యాబ్ లో ఇవన్నీ కూడా గ్రూప్స్. ఈ ప్రతి గ్రూప్ లో కూడా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని గ్రూప్స్ అంటారు. ఈ ప్రతి గ్రూప్స్ లో కూడా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఆప్షన్స్ అని పిలుస్తారు. చూసారు ఇలా బోల్డ్ ఆప్షన్, ఇటాలిక్ ఆప్షన్, అండర్లైన్ ఆప్షన్, సైజ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఇలా ప్రతి ఒక్క గ్రూప్ కి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఏరియాని. ఇక్కడ ఉన్న ఏరియాని ఫార్ములా బార్ అంటారు. అంటే మనం టైప్ చేసేదంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని నేమ్ బాక్స్ అంటారు. సో ఇక్కడ మనకి కాలమ్స్ అండ్ రోస్ ఉన్నాయి. కాలమ్స్ ని లెటర్స్ తో డిఫైన్ చేశారు, అలాగే రోస్ ని నెంబర్స్ తో డిఫైన్ చేశారు. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో ఆ రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంచండి. ఈ ఆప్షన్ కనుక లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది నేమ్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. సో చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి రోస్ అండ్ కాలమ్స్ డిస్ప్లే అయినాయి. అక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 10,48,576 రోస్ ఉన్నాయి. అలాగే 16,384 కాలమ్స్ ఉన్నాయి. ఆర్ అంటే రోస్, సి అంటే కాలమ్స్. సో నేను రోస్ ని రిమూవ్ చేస్తున్నాను, అవి డిస్ప్లే అవ్వట్లేదు. సో మళ్ళీ మనకు కావాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే అవుతాయి. సో ఇలా మనం రోస్ అండ్ కాలమ్స్ ని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వెర్టికల్ స్క్రోల్ బార్ అండ్ హారిజాంటల్ స్క్రోల్ బార్ అనేవి ఉన్నాయి. వెర్టికల్ స్క్రోల్ బార్ కనుక మూవ్ చేస్తే మనకి రోస్ అనేవి డౌన్ అవడం, అప్ అవడం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ హారిజాంటల్ స్క్రోల్ బార్ కనుక డ్రాగ్ చేస్తే మనకి కాలమ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో మనకి ఎం కన్నా ఇంకా కాలమ్స్ తీసుకుంటే అప్పుడు మనకి ఈ హారిజాంటల్ స్క్రోల్ బార్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్స్ అన్నాం కదా, మనం ఎంటర్ చేయగానే మనం ఒక పేజ్ లో ఎంటర్ చేసామంటే నెక్స్ట్ పేజెస్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి 3 షీట్స్ ఉంటాయి. డిఫాల్ట్ గా 3 షీట్స్ ఇస్తారు. ఇంకా మనకి షీట్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి షీట్ లోనూ కూడా రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. సో అలాగే రోస్ ని కాలమ్స్ ని ఇంటర్సెక్షన్ చేసే ప్లేస్ ని సెల్ అని పిలుస్తారు. సో ఇలా ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇలా ప్రతి సెల్ కి కూడా అడ్రస్ అనేది ఉంటుంది. సో నేను ఎక్కడైతే క్లిక్ చేస్తున్నానో దానికి అడ్రస్ ఉంటుంది,
ఆ అడ్రస్ అనేది నేమ్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. దీని యొక్క అడ్రస్ ఏమవుతుంది, F3 అవుతుంది. సో దీని అడ్రస్ ఏమవుతుంది, H2 అవుతుంది. ఫస్ట్ కాలం నేమ్ చెప్పాలి, తర్వాత రో యొక్క నేమ్ చెప్పాలి. సో ఇది ఏమవుతుంది, D1 అంటే D కాలం 1 రో. ఇలా ప్రతి సెల్ కి అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నామో అది ఇక్కడ ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న కాలమ్స్ ని రోస్ యొక్క హైట్, కాలం యొక్క విడ్త్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైప్ చేసాం చూడండి, టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సెల్ లోకి మూవ్ అవుతుంది. కానీ మనం ఈ సెల్ లో కానీ క్లిక్ చేస్తే ఆ సెల్ లో మూవ్ అయినట్టు ఉండదు, ఇందులోనే ఉంటుంది. సో ఇది మనకి క్లియర్ గా కనిపించాలి అంటే మనం దీని యొక్క విడ్త్ ని పెంచుకోవాలి. సో దానికోసం ఈ యారో వచ్చినప్పుడు మనం డ్రాగ్ చేస్తే ఆ సెల్ యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. సో అదే హైట్ చేంజ్ అవ్వాలి అంటే రో దగ్గర మనం మౌస్ పెట్టినప్పుడు యారో అనేది చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ అయినప్పుడు మాత్రమే దాని యొక్క హైట్ ని చేంజ్ చేయగలం. సో ఇలా కాలం యొక్క విడ్త్ అండ్ రో యొక్క హైట్ ని ఇలా చేంజ్ చేసుకుంటాం. సో ఇలా చేంజ్ చేసినప్పుడు మాత్రమే సెల్ యొక్క హైట్ విడ్త్ చేంజ్ అవుతుంది. సెపరేట్ గా సెల్ యొక్క హైట్ విడ్త్ ని చేంజ్ చేయలేం. సో ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఆప్షన్స్. ఇవి మనకి MS Word లో ఎలా అయితే యూజ్ అవుతాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే యూజ్ అవుతాయి. ఇది జూమ్ ఇన్ ఆప్షన్, ఇది జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇది జూమ్ అవుట్ అవుతుంది పేజ్ అనేది. సో ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా కూడా వర్క్ ఏరియా. మనం వర్క్ ని ఇక్కడే చేస్తాం. మనం ఇక్కడ రోస్ ని అండ్ కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నా, ఏదన్నా మ్యాటర్ ని టైప్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా కూడా ఈ వర్క్ షీట్ లోనే చేస్తాం. ఇక్కడ వర్క్ షీట్ అంటారు. సో మనకి MS Word లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఎక్స్టర్నల్ గా ఫార్ములాస్ అవి యాడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో ఈ వీటి యొక్క ఆప్షన్స్ గురించి ఒక్కొక్క వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇంకా రోస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి మధ్యలో అవసరం అవుతూ ఉంటాయి రోస్ అండ్ కాలమ్స్ అనేవి. అలాంటప్పుడు మనం ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, అలాగే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ రోజు క్లాస్ లో మనం జస్ట్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం, ఇందులో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ వర్క్ షీట్ లో వర్క్ అనేది ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.